హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద వైజ్ అవ్వాక. నేనైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళాను. విశాఖపట్నం టు తిరుపతి ఫుల్ వీడియో చేశాను. మేము ఎక్కే ట్రైన్ తిరుమల ఎక్స్ప్రెస్. స్టార్టింగ్ గంట వరకు ఏసీ వేయలేదు. మాకైతే చాలా ఒక్క వేడేసింది లోపల, ఎందుకంటే సమ్మర్ కదా, చాలా హాట్గా ఉన్నది. ఇంకా విశాఖపట్నం బాయ్ చెప్పేసి ఏం చేయాలో తెలియక వేరే వాళ్ళు జల్దీఫై ఆడితే మేము కూడా జాయిన్ అవ్వచ్చు అని అడిగాం. అది సరిపోలేనంట, మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. అలా జల్దీఫై ఆడాం. థర్డ్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో ఏసీ చాలా తక్కువ వేసాడు. మాకు జనరల్ బోగి ఎక్కినట్టు ఉన్నది. అలాగే అనుకుని తిరుపతి స్టేషన్ వరకు వచ్చేసాం. ఇంకా వెహికల్ మాట్లాడి తిరుపతి ఎంట్రన్స్ టోల్ గేట్ దగ్గర బ్యాగులు చెకింగ్ అయితే అయ్యే. ఇంకా బ్యాగులు చెకింగ్ అయిన తర్వాత జీప్లో కొండపైకి అయితే వచ్చేసాం ఆ ఘాట్ రోడ్లోనే. ఇంకా ఘాట్ రోడ్లో ఆ టర్నింగ్లు కాడాలా స్టీరింగ్ తిప్పుతూ ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళందరూ వామిటింగ్ చేసేసారు, నేను తప్ప. భయ్య నిజం చెప్తున్నాను, తిరుపతి కొండపైన ఏ టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళినా సరే టిఫిన్ వరస్ట్గా ఉంది. దాని బదులు తిరుమల దేవస్థానం దగ్గర అన్నదానం పెడతారు. దానంత టేస్ట్ అయితే ఇంకోటి లేదు. మీరు అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయండి ఒకవేళ మీరు వెళ్తే. మేమైతే లగేజ్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. మా బ్లాక్ GNC 668. ఇంకా మేమైతే రూమ్లో రెడీ అయిపోయి తిరుమల దేవస్థానంకి బయలుదేరిపోయాం అన్నదానంకి. ఇక్కడైతే చాలా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. అన్నదానం లైన్ అయితే చాలా రష్గా ఉంది. ఫైనల్గా అయితే మేము లోపలికి వచ్చేసాం. వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసే ఫుడ్ అరిటాకులో అన్నం, సాంబారు, కొబ్బరి పచ్చడి, పరమాన్నం, అలాగే ఒక కట్టిపండు. ఇంకా టేస్ట్ విషయానికి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఇంకా దర్శనంకి అయితే బయలుదేరాం. ఫ్రీ లైన్లో అయితే జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు, అంతమంది జనాలు ఉన్నారు. మాకైతే బై గాడ్ క్రేజ్ కళ్యాణం టికెట్లు దొరికే గంటన్నరలో అయిపోయింది దర్శనం. అది కూడా 4 months బ్యాక్ బుక్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ అయ్యాయి ఈ టికెట్లు కూడా. ఫైనల్గా మాకు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి నిజదర్శన రూపం చూసే అవకాశం అయితే కలిగింది. ఇంకా మేమైతే టెంపుల్ బయటకు వచ్చేసాం. మా మొబైల్స్ లాకర్లో పెట్టారు, అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం. ఫైనల్గా ఇదండి తిరుపతి.